గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్. మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని. అంత దుస్థితి ఎందుకు పట్టింది? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. అప్పులు చేశాడు కేసీఆర్. ఆయన ఆస్తులు నీకు దమ్ముంటే ఆయన ఆస్తుల్ని ఎలమేయండి. ఆయన ఆస్తుల్ని జప్తు చేసి అప్పులు కట్టించండి. ఇదొక మనం ఎలక్షన్లో పాల్గొని ఓటేసి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నుకుంటున్నాము అంటే మనం ఏం చేస్తున్నామంటే వేల కోట్లు ఉన్న ఒక ప్రజాధనం ఉన్న ఒక బ్యాంక్ అకౌంటుని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకో బాబు అని అతనికి లైసెన్స్ ఇస్తున్నాం. మరి ఏం చేస్తున్నాడు? పదవి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ బ్రిడ్జ్ కడుతున్నా, ఈ రోడ్డు కడుతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి ఆ బ్యాంక్ అకౌంట్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి వాడును కాంట్రాక్టర్లు ఆ డబ్బు పంచుకుంటున్నారు. సో అల్టిమేట్గా వాడు పదవి పోయిన తర్వాత కూడా వాడు అక్రమంగా సంపాదించిన డబ్బు వాడికి శిక్ష పడడం, ఆ డబ్బు తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి రావడం అనేది 1947 తర్వాత ఏ ఎమ్మెల్యే విషయంలో కానీ ఏ ఎంపీ విషయంలో కానీ జరగదు, మనం చూస్తూనే ఉన్నాం. సో అల్టిమేట్గా మనం ఓటేసి మనం ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాం అంటే వేల కోట్లున్న ప్రజాధనం ఉన్న బ్యాంక్ అకౌంట్ని అతను ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం.